నరేంద్ర మోదీ మళ్లీ ఎందుకు అధికారానికి వచ్చారు? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని ఎన్డీఏ ఎందుకు సాధించుకున్నది? బీజేపీ మరింత పరాజయాన్ని ఎందుకు పొందలేదు? ఎన్నికలకు సంబంధించి మీడియా తప్పుడు కథనాలు ఎంత ప్రభావశీలమైనవి అంటే మనం ఈ ప్రశ్నలను అడిగే ఆలోచనే చేయలేకపోతున్నాం. బీజేపీకి సంభవించిన అనూహ్య ఎదురుదెబ్బలకు కారణాలేంటి? ఈ ప్రశ్నపైనే మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఫలితాలను అర్థం చేసుకోవడంలో పొరబడి వేసిన తప్పుడు ప్రశ్నది. అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించడంపై శ్రద్ధ చూపని ప్రభుత్వం కనీస మెజారిటీని సాధించుకోలేకపోవడం దిగ్భ్రాంతికరమేమీ కాదు. దిగ్భ్రాంతి ఏమైనా ఉంటే అది మీడియా సృష్టించిందని చెప్పక తప్పదు. ఇప్పుడు మనం అడగవలసిన ప్రశ్న, ఘోరంగా ఓడిపోనున్న ఎన్నికల పోరులో భారతీయ జనతా పార్టీ ఎలా విజయం సాధించింది? 2004 లోక్సభ ఎన్నికల ఫలితాలతో 2024 సార్వత్రిక పోరు ఫలితాలను పోల్చి చూడడం ఉపయోగకరంగా ఉంటుంది. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఎన్నికలవి. వెలిగిపోతున్న భారత్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ఆ ఎన్నికలకు వెళ్ళింది. 2004లో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమా నాడు బీజేపీ శ్రేణుల్లో నిండుగా వ్యక్తమైంది. ఎన్నికలకు ముందు నిర్వహించిన ఒపీనియన్ పోలింగ్ తర్వాత నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ రెండూ పాలక కూటమి విజయాన్ని ఘంటాపథంగా నిర్ధారించాయి. అయితే ఫలితాలు అనూహ్యంగా అంచనాలకు విరుద్ధంగా వచ్చాయి. అందరూ తికమకపడ్డారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాల విషయంలో వలె 2024లో నరేంద్ర మోదీకున్న ప్రజాదరణ 2004లో వాజ్పేయికున్న జనసమ్మతి కంటే భిన్నమైంది కాదు, తక్కువ కాదు. ప్రధానమంత్రిగా ఎవరిని ఎంపిక చేసుకుంటారన్న ప్రశ్నకు నాడు 38% మంది వాజ్పేయి పేరు ప్రస్తావించగా 2024లో 41% మంది నరేంద్ర మోదీ వైపు మొగ్గారు. 2004లో వాజ్పేయి సమీప ప్రత్యర్థి సోనియా గాంధీని 26% మంది ఓటర్లు ఇష్టపడగా ఈ ఏడాది 27% మంది మోదీ స్థానంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడ్డానికి ఇష్టపడ్డారు. వాజ్పేయి ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల సంతృప్తి మోదీ సర్కార్ విషయంలో కంటే అధికంగా ఉంది. నికర సంతృప్తి పరులు 2004లో 29% మంది కాగా 2024లో 23% మంది ఉన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మరొక అవకాశాన్ని ఇస్తారా అన్న కీలక ప్రశ్నకు వాజ్పేయి విషయంలో గరిష్టంగా 48% మంది, మోదీ విషయంలో గరిష్టంగా 46% మంది సానుకూలంగా ప్రతిస్పందించారు. అయినా వాజ్పేయి ప్రభుత్వం ఓడిపోయింది. నాడు ఎన్డీఏకు 230 నుంచి 275 సీట్లు రాగలవని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా ఎన్డీఏకు వాస్తవంగా 181 మాత్రమే వచ్చాయి. ఫలితంగా యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2024లో ప్రత్యర్థి కూటమి ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది? 2024లో ఎన్డీఏ ప్రారంభ బలం 2004లో కంటే ఎక్కువ. అంతేకాకుండా నాడు సంకీర్ణ రాజకీయాలు ప్రాథమిక దశలో ఉన్నాయి. 23 పార్టీల ఎన్డీఏ సంకీర్ణాన్ని వాజ్పేయి తన రాజకీయ చాతుర్యంతో నిలుపుకుంటూ వచ్చారు. 1999లో బీజేపీకి 182 సీట్లు లభించాయి. 2004లో బీజేపీ 44 సీట్లను నష్టపోయింది. 2024లో పరిణామానికి అది భిన్నమైంది కాదు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బలం 303 నుంచి 240కి తగ్గిపోయింది. మరో ప్రశ్నను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2024లో బీజేపీని అధికారం నుంచి తొలగించటం సాధ్యమయ్యే పనేనా? మేము తొలుత ఆక్షేపించిన తప్పుడు ప్రశ్నను పక్కన పెట్టి ఇటీవలి ఎన్నికల ఫలితాలను కొత్త దృష్టితో చూడండి. విశదమయ్యేదేంటి? నరేంద్ర మోదీ తన ప్రభుత్వాన్ని చావు తప్పి కన్నులొట్టపోయిన రీతిలో కాపాడుకున్నారనే గదు. ఎన్నికల తుది ఫలితాలను ప్రారంభ స్థానంగా తీసుకోండి. అదనంగా 1% ఓట్లు ఎన్డీఏకు వ్యతిరేకంగా పడినట్లయితే ఎన్డీఏకి సంభవించిన నష్టాలకు సమనిష్పత్తిలో దాని ప్రధాన ప్రత్యర్థి లబ్ధి పొంది ఉండేది. ఆ కూటమి 18 సీట్లను కోల్పోయి ఉండేది. దేశవ్యాప్తంగా ఓటర్ల మొగ్గు 1.5% మేరకు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్నట్టయితే ఎన్డీఏ సంఖ్యాబలం 261గా మాత్రమే ఉండేది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస మెజారిటీ కంటే కూడా తక్కువగా ఉండేది. అంతేకాదు
తన ప్రధాన ప్రత్యర్థి సంఖ్యాబలం కంటే కూడా ఎన్డీఏ తక్కువ స్థాయిలో ఉండేది. ఎన్డీఏకు 261 సీట్లు లభిస్తే ఇండియా కూటమికి 263 వచ్చేవి. మరో 0.5% ఓటర్ల మొగ్గు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్నట్టయితే పాలక కూటమి సంఖ్యాబలం 246కు పడిపోయి ఇండియా కూటమి సంఖ్యాబలం 275కు పెరిగుండేది. హిందీ రాష్ట్రాల్లో ఓటర్ల మొగ్గు 2% మేరకు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్నట్టయితే ఆ కూటమి సంఖ్యాబలం 260కి తగ్గిపోయేది. ఇదే జరిగినట్టయితే బీజేపీకి లభించిన సీట్లు 214కి తగ్గిపోయేవి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరేందుకు సైతం భారతీయ జనతా పార్టీకి అర్హత ఉండేది కాదు. ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఓటర్లు 1% మేరకున్న బీజేపీ ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చేది అన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. సరే, ఇప్పుడు మనమే కాకుండా భావి చరిత్రకారులు సైతం పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రశ్న, జాతీయ స్థాయిలో ఎన్డీఏకు 1% ఓటు తగ్గుదల దేశ రాజకీయ పరిస్థితుల్లో ఎటువంటి తేడాకు దారితీసి ఉండేది? ఇటువంటి విపత్కర పరిస్థితి తమకేర్పడకుండా బీజేపీ నాయకులను అప్రమత్తం చేసినదేమిటి? మనకు తెలియని బీజేపీ నాయకులకు మాత్రమే తెలిసిందేమిటి? వివిధ పార్టీలతో బీజేపీ కుదుర్చుకున్న పొత్తులే ఈ ప్రశ్నకు సమాధానం. బీహార్లో నితీష్ కుమార్ జేడీయూ, యూపీలో జయంత్ చౌదరితో పొత్తు పెట్టుకుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంది. అలాగే మహారాష్ట్రలో అధికార శివసేనతో పొత్తు పెట్టుకుంది. మహారాష్ట్రలో మినహా ఈ పొత్తులతో బీజేపీ లబ్ధి పొందింది. ఈ మిత్రపక్షాలు ఎన్డీఏ సంఖ్యాబలాన్ని పెంచడమే కాకుండా ఆంధ్రప్రదేశ్, బీహార్, యూపీలలో బీజేపీ సొంతంగా మరో 10 సీట్లను అదనంగా గెలుచుకోవటానికి విశేషంగా తోడ్పడ్డాయి. అయితే ఈ ప్రశ్నకు మరో సమాధానాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుందాం. ప్రధాన స్రవంతి మీడియా ఈ ఎన్నికల సంఘటనలు, పరిణామాలపై వార్తలను నివేదించడంలో పక్షపాతాన్ని కొంచెం తగ్గించుకుందని అనుకోండి. లోక్నీతి, సిఎస్డిఎస్ నిర్వహించిన ఒక పోల్ సర్వేలో 83% మంది ఓటర్లకు ఇంటి వద్ద టీవీ ఉందని, 66% మంది ఓటర్లు ప్రతిరోజు లేదా అప్పుడప్పుడు న్యూస్ ఛానల్స్ ను చూస్తూ ఉంటారు అని వెల్లడైంది. 47% మంది ఓటర్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల సమాచారాన్ని పొందుతూ ఉంటారని కూడా వెల్లడైంది. చాలా తక్కువ మంది మాత్రమే ఎన్నికల సమాచారానికి ఏదో ఒక ప్రభుత్వ విధేయ మీడియా ఛానల్ పై ఆధారపడుతున్నట్టు కూడా ఆ సర్వేలో వెల్లడైంది. మోదీ ప్రభుత్వ పనితీరుపై టీవీ ఛానల్స్ నిష్పాక్షికంగా వార్తా నివేదికలు ప్రసారం చేశాయని అనుకోండి. నిస్సిగ్గుగా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించలేదని అనుకోండి. అలాగే పాలకపక్షం సర్వోన్నత నాయకుడితో అతి వినయంతో నిర్వహించిన ఇంటర్వ్యూలను ప్రసారం చేయకుండా 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం అనివార్యం కాదని, ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ ఉందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాయనుకోండి. దాని ప్రభావం ఎలా ఉండేది? ప్రభుత్వ అనుకూల ప్రసారాలను వీక్షించే ప్రతి 66 మందిలో ఒకరు ఎవరికి ఓటు వేయాలనే విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టయితే పాలకపక్ష సర్వోన్నత నాయకుడు ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవారు.